వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు ఒక స్పెషల్ ప్లేస్కి వచ్చాం మనం. విశాఖపట్నానికి కొంచెం దూరంలో అలాగే అనకాపల్లికి దగ్గరలో ఉన్న ఈ ప్లేస్ పేరే కొండకర్ల ఆవ. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కూడా ఉంది. ఆర్కే బీచ్లో ఇలాంటివే ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఏర్పాటు చేస్తే అవి కొట్టుకుపోయాయి. అయితే అది ఎవరైతే మిస్ అవుతున్నారో ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఎంత లోపలికి కూడా ఉంది, ఏం తక్కువ దూరం ఏం వేయలేదు, చాలా లోపలికి వేశారు. అలాగే ఈ బోట్లన్నీ కూడా ఫైబర్ బోట్లు అండి. ఎందుకంటే హుదూద్ తర్వాత కొన్ని కారణాల వల్ల బోట్లన్నీ కొన్ని పాడవటం అలాగే కొట్టుకుపోవటం జరిగింది. దాని తర్వాత అందుకని ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఇవన్నీ ఫైబర్ బోట్లను కూడా అందుబాటులో ఉంచారు. అలాగే వీరికి కొన్ని ఫౌండేషన్ వారు చేయూత ఇస్తూ ఈ కొండకర్ల ఆవ డెవలప్మెంట్ కోసం కూడా కొన్ని ఫౌండేషన్స్ వీళ్ళకి సహాయం చేస్తూ ఉంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూస్తుంటే అక్కడ పెళ్లి షూట్లు కూడా జరుగుతున్నాయి. వెడ్డింగ్ షూట్స్తో పాటు చాలామంది సరదాగా కూడా వచ్చి వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడ ఫోటో షూట్లు చేస్తూ ఉంటారు. అలాగే వీరు మనకి లైఫ్ జాకెట్లు కూడా వాళ్ళు అరేంజ్ చేశారు. ఎందుకంటే ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే లైఫ్ జాకెట్లు కూడా వీళ్ళు ఇస్తున్నారు. ఇక్కడ బోట్ అరేంజ్ చేసిన వాళ్ళే ఇస్తున్నారు. అలాగే మరి మనకి ఇప్పుడు అంటే కొంచెం లేట్ అయిపోయింది అంటున్నారు. లేదంటే పక్షులు ఇక్కడే మనకు అందుబాటులో ఇక్కడ కనిపిస్తాయి, ఇతర దేశాల నుంచి వచ్చే పక్షులు అని చెప్పి కూడా చెప్తున్నారు. చూడండి, మనం చూసుకున్నట్టయితే ఇది ఎంతో మంచినీటి సరస్సు కాబట్టి ఇక్కడ అంటే విశాఖ అనగానే సముద్రం ఎక్కువగా గుర్తొస్తూ ఉంటుంది. అదేంటంటే ఆ వాటర్ అనేది ఉప్పుగా ఉంటుంది, కానీ ఇది మంచినీరు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్న సంగతి మనకు తెలుసు. ఎందుకంటే మంచినీరు తాగడంతో పాటు పొలాలకి వాటికి కూడా చాలా యూజ్ అవుతూ ఉంటాయి. అలాంటిది ఇంత పెద్ద మంచినీటి సరస్సు, దీని చుట్టూ కూడా కొండలు, అలాగే ఇది చూసుకున్నట్టయితే మనకి ఇది అందుబాటులో ఉన్నంతలోనే నీరు కూడా మనకు అందేస్తుంది అనమాట. అంత పెద్ద లోతు కూడా ఉండదు, 8 ఫీటే ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, చాలా చాలా బాగుంది. ఎవరైనా సరే ఎప్పుడు రాలేదు అనుకున్న వాళ్ళైతే యాంగ్జైటీగా ఫీల్ అవుతారు. చాలా లొకేషన్స్ కూడా మనకి అంత న్యాచురల్గా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. మంచినీరు కావడం కూడా ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. నిత్యం ఎవరో ఒకరు పర్యాటకులు ఇక్కడికి ఈ కొండకర్ల ఆవ చూడడానికి వస్తూనే ఉంటారు. నిత్యం ఫోటోషూట్ ఇవే కాకుండా ఎక్కడి నుంచైనా సరే ఇతర దేశాల వాళ్ళు బీచ్ని ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళంతా కూడా ఈ మంచినీటి సరస్సుని చూసేందుకు తరలి వస్తూ ఉంటారు. అలాగే ఈ చెరువులు ఏంటంటే మంచినీటి సరస్సులో చేప సీడ్స్ కూడా తెచ్చి కొన్ని రకాల చేప సీడ్స్ తీసుకొచ్చి ఇక్కడ వేస్తూ ఉంటారంట. అవి కూడా చేపల పెంపకం కూడా ఈ చెరువులో జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూసారా, పక్షులు అటు ఇటు ఎంత చక్కగా తిరుగుతున్నాయో చూడడానికి చాలా బాగుంది. అక్కడ ఫోటోషూట్ కూడా జరుగుతుంది, మనం చూసుకోవచ్చు. కానీ కొత్తగా ఈ ప్లేస్కి ఎవరైనా వస్తే, మేము రావడం కూడా ఫస్ట్ టైమే, వినడమే ఒక ఎత్తు అయితే ఇక్కడికి వచ్చి ఆ అనుభూతిని చెందడం అనేది మరొక ఎత్తు అని చెప్పాలి. ఎందుకంటే ఇంత సుందరమైన ప్రదేశంలో ఇక్కడ పడవ నడిపే వాళ్ళు కూడా చాలా సపోర్టివ్గా అందరికీ అన్నీ చెప్తూ తీసుకెళ్తూ ఉంటారు. అది కూడా ప్లస్ పాయింటే. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఈ వాటర్ కూడా మనకు చేతికి అందేస్తుంది అనమాట. ఫ్లవర్స్ లేవు కానీ కలువ పువ్వులు యాక్చువల్గా జనవరిలో ఎక్కువగా వస్తాయి అంటున్నారు. ఇప్పుడు ఏంటంటే ఆకులు పెద్దగా తేలిపోయి పువ్వులు మనకి తక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా అక్కడ చూసుకున్నట్టయితే బోట్లు అటువైపు కూడా వెళ్ళొచ్చు. ఎటు వెళ్ళినా కూడా ఏంటంటే ఇదే ఉంటుంది సీనరీ మొత్తం, చుట్టూ కొండలు, మధ్యలో సరస్సు ఇలా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్యలో మన జాతీయ జెండాను కూడా ఎగరవేశారు, అది కూడా మనం చూసుకోవచ్చు. మనతో పాటు పడవని మనకి గైడ్ చేస్తూ ఇక్కడ చూపించే అతను ఉన్నారు. అతని గురించి మరి వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ పేరేంటి? నా పేరు విష్ణు అండి.
అంటే రోజుకి ఎన్ని ట్రిప్లు అవుతూ ఉంటాయి? ఎంతమంది వస్తారు మీ అంచనా ప్రకారం? అంటే ఒక సండే పూట అంటే ఎక్కువ మంది వస్తారండి, హాలిడేస్ కాబట్టి. మిగతా టైంలో ఒక ట్రిప్ కూడా కష్టం అండి, పట్టడం కూడా కష్టం అవుతుంది. అదంటే ఇప్పుడు ఏంటంటే పిక్నిక్ సీజన్ కాబట్టి కొంతమంది అలా వస్తూ ఉంటారండి. అంటే మీరు ఎంతమంది ఉంటారు? ఈ టీం అనేది ఎంతమంది? టీం అయితే 40 మంది మేడం. 40 మంది ఉంటారు. 40 మంది రోజు ఉంటారు. రోజు. ఓకే. అంటే దీని టైమింగ్స్ ఎట్లా ఉంటాయి? ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? టైమ్స్ 5:30 నుంచి నైట్ అంటే చీకటి పడినంత వరకు అండి. చీకటి పడిన వెంటనే ఆపేస్తాం ఇంకా. ఆపేస్తాం. కాకపోతే మార్నింగ్ 5:30 నుంచి స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇది పిక్నిక్ టైం కాబట్టి వస్తున్నారు. అంటే నార్మల్ డేస్లో కూడా పెళ్ళిళ్ళని ఫోటోషూట్లు కానీ ఎక్కువగా ఫ్రెండ్స్తో వస్తూ ఉంటారు కదా? వస్తూ ఉంటారండి. నార్మల్ టైం అయితే అంటే ముహూర్తాలు అంటే ఏంటంటే పెళ్లి ముహూర్తాలు గట్రా ఉండాలంటే వచ్చి షూట్లు చేసుకుని వెళ్తారండి. మిగతా టైంలో కూడా అవుతుంది, బోటింగ్ అవుతుంది. అంటే పిక్నిక్ ఉన్న సీజన్ కాకుండా తక్కువ ఉంటారండి, అది తక్కువ వస్తూ ఉంటారు. అంటే ఇక్కడ పక్షులు వస్తూ ఉంటాయి కదా, అవి ఏంటి, ఎన్ని నెలలు ఉంటాయి, పిల్లలు పెడతాయా, ఎలాగుంటుంది ఈ పక్షులు అనేవి? ఎందుకంటే నిత్యం మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి మీకు ఎక్కువగా తెలుస్తుంది. అంటే ఎన్నాలంటే నవంబర్లోని డిసెంబర్లో ఎక్కువ వచ్చేయండి. ఇప్పుడు ఏంటంటే అది సీజన్ కూడా తగ్గిపోయిందండి. ఇప్పుడు తగ్గిపోయింది మేడం. అది ఎన్నాలంటే బర్డ్స్ ఎక్కువ వచ్చి సైబీరియా పక్షులు వచ్చి ఆస్ట్రేలియా నుంచి వచ్చి మొత్తం చాలా దగ్గర నుంచి వచ్చేయండి. పిల్లలు పెడతాయండి. అవి పిల్లలు పెట్టేసి పిల్లలు వదిలేసి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళిపోతుంటాయండి. అది ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది. నవంబర్లోనే బాగా సీజన్ అండి పక్షులకి. డిసెంబర్లోనే కొద్దిగా అంటే పిల్లలు పెట్టేసి వేరే మళ్ళీ వలస పక్షులకి వెళ్ళిపోతాయి. అంటే చేపలు కూడా పెంచుతామని చెప్పేసి అన్నారు. ఏ రకాలు పెంచుతారు? అంటే 5-6 రకాలు ఉంటాయండి. బొచ్చు, శీలవతి, బంగారు పాప, కొరమేను. అంటే మీకు అవార్డు కూడా వచ్చిందని విన్నాము. రీసెంట్గా విజయవాడ వెళ్ళి అవార్డు తీసుకున్నామన్నారు. ఏంటి అది, ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? అంటే గవర్నమెంట్ అంటే నిన్న మత్స్యకార సంఘం వేడుకలే జరిగాయండి. దాని గురించి వచ్చి మాకు ఫోన్ చేస్తే వెళ్ళామండి. దాని ద్వారా ఏంటంటే మాకు ఈ సొసైటీ బాగుంది అని ఒక మంచి పేరు చెప్పి మాకు ఒక అవార్డు కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ మంచినీటి సరస్సు మీరు తీసుకునే అదే విధానం కూడా అంటే ఒక కమెండ్గా ఉండి ఒక ఇంతమంది ఉన్నారు, ఏం జరగకుండా బాగా చూసుకుంటున్నారని చెప్పేసి అవార్డు కూడా ఇవ్వడం జరిగిందండి. సో మేము కూడా చూసామండి. మాకు ఎంతో చక్కగా గైడ్ చేస్తూ ఆయన చాలా పడవని నడిపే విధానం కూడా చాలా స్మూత్గా ఉంది. మెల్లగా తీసుకెళ్తూ అన్నీ చూపిస్తూ మాకు కూడా చాలా చక్కగా గైడ్ చేశారు. నిజంగా వాళ్ళకి అవార్డు రావడంలో కూడా కరెక్టే అనిపించింది మాకు కూడా. ఇక్కడ మనతో పాటు ఒక చిన్న పాప ఉంది. ఆ పాప ఏంటంటే ఫోటోషూట్ చేసుకుంటుంది ఎంచక్క. మరి తనని అడిగి తెలుసుకుందాం ఈ ప్లేస్ ఎలా ఉందో. ఎలా అనిపించింది ఈ ప్లేస్? బాగుందా? ఫోటోషూట్ చేసుకుంటున్నావా? అవును. ఫ్యామిలీతో వచ్చారా, మమ్మీ డాడీ? కాదు, మా పిన్నితో వచ్చి. మీ పిన్నితో వచ్చారు. ఏ క్లాస్ చదువుతున్నావు? 6th. ఏ స్కూలు? భాష్యం. ఎలా అనిపించింది ఈ ప్లేస్? బాగుంది. థ్యాంక్ యూ. మీ పేరేంటండి? నా పేరు మహేంద్ర అండి. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేస్తుంది? నేనైతే 22 years అవుతుందండి. 22 years అవుతుంది. అప్పటికి ఇప్పటికి ఏం మార్పులు వచ్చాయి? చాలా మార్పు వచ్చిందండి. అంటే అప్పుడైతే ఆవుకి రావడానికి దారి కూడా ఉండేది కాదు. తర్వాత పెద్దలు కలిసి దీనికి దారి ఏర్పాటు చేశారు. అంటే శంకర్ జగదీష్ గారికి అతను సర్పంచ్ ఉన్న టైంలోని ఇక్కడ రావడానికి దారి ఏర్పాటు చేశారు. అప్పటికా నుంచి కూడా రోడ్డు అలాగే బోట్లు, ఒకప్పుడు బోట్లు తాడిదోళ్ళ మీద తీసుకెళ్ళేవారండి. ఆ ఉద్దుత్ తుఫాను ముందు దీనివల్ల కొద్ది ప్రభావం వస్తుందని చెప్పేసి వచ్చిన వాళ్ళందరూ చెప్తే ఈ గవర్నమెంట్కి చెప్పడం వల్ల గవర్నమెంట్ ఫైబర్ బోట్లు ఇవ్వడం జరిగింది. అప్పటికా నుంచి కూడా బాగా డెవలప్ అయ్యి ఇక దానివల్ల రిస్క్ లేకుండా సింగిల్ బోట్ అయితే ఇబ్బంది పడతామని చెప్పేసి 2 బోట్లు జాయిన్ చేసి ఆ 2 బోట్ల మీద మన ఒక 5, 6, ఒక 8 మంది వరకు ఎక్కించుకొని తీసుకెళ్ళడం జరుగుతుందండి. మీకు అవార్డు కూడా వచ్చింది. ఎలా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యండి. ఇప్పటివరకు ఏ రిస్క్ లేకుండా చాలా ఇలా జరుపుతున్నందుకు ఇంత బాగా నీట్గా డెవలప్మెంట్ చేస్తున్నారు. గవర్నమెంట్ బాగా సపోర్ట్ చేస్తుంది మాకును. అలాగే రామ్కే ఫౌండేషన్ సపోర్ట్ చేస్తుంది. కొన్ని ఫౌండేషన్లు వస్తున్నాయండి. అలాగే మనకి ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూడా బాగా మన మీద దృష్టి పెట్టి ఈ డెవలప్మెంట్ చేయడానికి కూడా వస్తున్నారండి. అందరూ కూడా బాగా చేస్తున్నారండి. థ్యాంక్ యూ. ఇక్కడ చూసుకుంటే బోట్లలో వేరియేషన్ కూడా కనిపిస్తుంది. కొన్ని బోట్లకి నెమళ్ళు ఉన్నాయి. ఏంటి స్పెషల్ అంటే ఏం లేదండి, మామూలుగా బోట్ల కన్నా కొత్తగా అట్రాక్షన్ అవ్వడానికి మొత్తం ఫ్యామిలీతో వస్తారు కదా పిక్నిక్ పోతాగా, అండ్ వచ్చినకి బ్యూటిఫుల్గా ప్లేస్గా ఉంటుందని మేము అనుకుంటున్నాం. అంటే ఎవరిచ్చారు? ఎవరైనా డొనేట్ చేస్తారు? మేము కొన్ని ఉంటాయి మావి, కొన్ని గవర్నమెంట్ ఇచ్చినాయండి. అలాగే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ గురించి చెప్పండి. ఫ్లోటింగ్ అనేది యాక్చువల్ అయితే పాత ఉండేదండి. పాత ఉంటే అది ఏముంది, ఉదుతుపానికి చెదిరిపోవడమో లేకపోతే సంథింగ్ వేరే అవ్వడమో, అప్పుడు గవర్నమెంట్ ఏమైందంటే రీప్లేస్మెంట్ చేసి కొత్తది అటాచ్ చేస్తుందండి. గవర్నమెంట్ ఇచ్చింది. ఓకే.
రోజుకి ఎంతమంది సుమారుగా ఎంతమంది వస్తుంటారు? సుమారుగా అంటే చెప్పలేము కానీ అదే బ్యూటిఫుల్ ప్లేస్ కదండి, చాలా మంది వస్తారు. యాక్చువల్ అయితే ఒక సందర్భం బట్టి ఒక మంచి కలర్ పువ్వులు, నెక్స్ట్ బర్డ్స్ అండ్ ప్రకృతి బాగుంటుంది. అండ్ ప్రీ వెడ్డింగ్ అండ్ పోస్ట్ వెడ్డింగ్ చాలా మంది వస్తారు, పెళ్లి సీజన్ కూడా వస్తారు. సో ఇక్కడ ఏంటంటే మత్స్యకారుల వాళ్ళకి అవార్డు కూడా ఇచ్చారండి విజయవాడలో. అచ్చెన్నాయుడు గారు వీళ్ళంతా, కొల్లు రవీంద్ర వీళ్ళంతా కలిపి అవార్డును కూడా ఇవ్వడం అయితే జరిగింది. అవార్డు ఇవ్వడంలో తప్పే లేదండి, ఎందుకంటే వీళ్ళు ఎంతో కేరింగ్గా వచ్చే సందర్శకులని చాలా జాగ్రత్తగా తీసుకెళ్తూ ఇక్కడ అన్ని చూపిస్తూ గైడ్ చేస్తూ చాలా నీట్గా వీళ్ళు రిసీవింగ్ కూడా చాలా బాగుందన్నమాట. చూసారు కదా అండి ఇవాల్టి మళ్ళీ కొండకర్ల ఆవా విశేషాలు నాకైతే చాలా బాగా నచ్చాయి. అలాగే ఇంకా మంచి మంచి విశేషాలతో మేము ముందుకు వస్తూ ఉంటాము. చూస్తూనే ఉండండి VST న్యూస్. కెమెరామెన్ చైతన్యతో మహాలక్ష్మి.